24 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్టులో ఎవరైతే వచ్చారో అంటే పెద్దవాళ్ళు మాత్రమే కాదు, చిన్నపిల్లలకు కూడా ఆ మిరాకిల్స్ చూడగలుగుతున్నారు అని అంటే నమ్ముతారా మీరు? నమ్మాలి. ఎందుకు అని అంటే లైవ్ ఎగ్జాంపుల్ నేను మీకు చూపిస్తాను ఈరోజు. వాళ్ళ పర్ఫార్మెన్స్ అసలు లెవెల్స్ ఏ విధంగా పెరిగాయి ఏంటి అనేది కూడా వాళ్ళ ఫాదర్ అండ్ డాటర్ ఇద్దరు వచ్చారు, వాళ్ళు మాట్లాడతారు. అది వారి మాటలోనే తెలుసుకుందాము. నేను మనతో పాటు యాజ్ యూజువల్ అన్వర్ గారు కూడా ఉన్నారు. అన్వర్ గారు వాళ్ళకి ఇచ్చినటువంటి ఏ టెక్నిక్స్ ఉంటాయో, ఏ పాజిటివ్ ఆరాని అయితే బిల్డ్ చేయగలిగారో ఆ పాజిటివ్ ఆరా వల్లే మేము ఇక్కడ దాకా వచ్చామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈరోజు మనతో పాటు అరుణ్ గారు ఉన్నారు, వారి మాటలోనే తెలుసుకుందాము. హలో సార్. హాయ్ సార్. హలో అన్వర్. హాయ్ సార్. హలో మా. హాయ్ సార్. మేము చెప్పడం అని కాదు, పెద్దవాళ్ళు చాలామంది వచ్చి ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉన్నారు. పిల్లల విషయంలో అంటే మీకు మాత్రమే తెలుసు కాబట్టి పాపను తీసుకుని వచ్చారు. జీవితంలో జరిగినటువంటి మిరాకిల్ ఏంటి సార్ అసలు? ఎస్ సార్, నా పేరు అరుణ్ సార్, లలిత అరుణ్ పిలుస్తారు నన్ను. సో మా మిస్సెస్ పేరు లలిత. మేము పాప తను అనయ, తను చిన్నప్పటి నుంచి ఆర్చరీలో ఆడుతుంది సార్. ఆర్చరీ అనేది తన యొక్క డ్రీమ్. సో ఇది మేము సెలెక్ట్ చేసుకున్నప్పుడు మా లైఫ్లో ఎప్పుడైతే అన్వర్ సార్ యాడ్ అయ్యారో లైఫ్లో సో మెనీ చేంజెస్ వచ్చాయి. సో ఇలాంటి చేంజెస్ అంటే సార్, సో నార్మల్గా మేము 2023 ఆ టైంలో 23-24 టైంలో లైఫ్ చాలా కష్టంగా నడుస్తున్న టైం సార్. సో ఎలాంటి టైం అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ సార్ ఎట్లా కలుస్తాడు, అన్వర్ సార్ కలవాలి అంటే ఒక నేచర్ మనకి ఎలాంటి టైంలో మాకు పరిచయం చేసింది అనేది ఒకటి ఏంటంటే, సో ఒక కళ్ళు లేని ఒక పర్సన్ ఒక అగ్నిగుండం పక్కన నుంచి నడుచుకుంటూ వెళ్తుంటే అందులో పడబోయే టైంకి ఒక వ్యక్తి అగ్నిలో నుండి లాగినట్టుగా లాగేస్తాడు. సో అలా లాగే వ్యక్తి మిరాకిల్. అలా మాకు సుమన్ టీవీలో యూట్యూబ్లో కలిశారు అన్వర్ సార్. సో అప్పుడు ఆ మాటలు వింటున్నప్పుడు ఏదో అనిపించింది నాకు, ఇతనిలో ఏదో ఉంది. సో అన్నప్పుడు మేము ఎప్పుడైతే అన్వర్ సార్కి మా మిస్సెస్ కాల్ చేసిన వెంటనే సార్ నెంబర్ సేవ్ చేసుకున్నారు. అలా మేము సార్తో ట్రావెలింగ్ స్టార్ట్ అవుతున్నప్పుడు సార్ మా లైఫ్లో కూడా దాదాపుగా ఇప్పటి వరకు మేము మా బిజినెస్ ద్వారా ఒక 10 to 15 lakhs ఇతరత్ర మార్గాల ద్వారా ఎర్న్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఏంటంటే మా పిల్లలకి, మా పాప ఏదైతే తన లైఫ్లో ఒక గోల్, ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ సాధించాలనేది తన యొక్క గోల్. కాంపౌండ్ బోలో తను ఆర్చరీలో ఇప్పటి వరకు 3 నేషనల్స్ ఆడింది సార్. మన తెలంగాణలో Under 10లో వరుసగా 3 నేషనల్స్ ఆడిన పాప మన అనయ పాప. సో నెక్స్ట్ ఏంటంటే సార్, తను ఎప్పుడైతే ఈ ఒలింపిక్స్కు డ్రీమ్ పెట్టుకొని ముందుకు వెళ్ళడానికి గల రీజన్ కూడా ఏంటి అంటే, అన్వర్ సార్ ఎప్పుడైతే తను విజువలైజ్ గురించి చెప్పారో, మీ లైఫ్లో ఏదైతే సాధించాలనుకుంటున్నారో ముందు దాన్ని డిసైడ్ చేసుకోనండి. సో అలా తను డిసైడ్ చేసుకుంది. అట్లా లాస్ట్ టైం విజయవాడలో కూడా నాగార్జున యూనివర్సిటీలో నేషనల్స్ ఆడుతున్న టైంలో సో తను వరుసగా మ్యాచ్ బై మ్యాచ్ ఆడుతూ వెళ్తుంది సార్. సో తన యొక్క ఎనర్జీ లెవెల్స్ అన్నీ కూడా తక్కువైపోయాయి. సో అట్లాంటి టైంలో ఇక నెక్స్ట్ తను ఏంటి, ఫైనల్ రౌండ్ ఆడాలి సార్. సో అది ఒలింపిక్ రౌండ్ అంటారు. సో అక్కడ ఆడితే తను ఫైనల్స్కి వెళ్తుంది. వస్తే ఒకవేళ గోల్డ్ మెడల్ రావచ్చు లేదా బ్రాంజ్ మెడల్ రావచ్చు. సో అలాంటి టైంలో తన ఎనర్జీ అంతా కంప్లీట్ లాస్ అయిపోయింది. సో తనకి ఇవ్వాల్సిన ఫీడింగ్ ఇస్తున్నాం, తనకి ఇవ్వాల్సిన ఎనర్జీకి సంబంధించిన ఫుడ్ ఇస్తున్నాం, బట్ తనలో ఆ యొక్క స్థైర్యాన్ని మేము తీసుకురాలేకపోతున్నాం. సో అప్పుడు అన్వర్ సార్ గారు గుర్తొచ్చారు. ఇమీడియట్గా కాల్ చేయడం జరిగింది మా మిస్సెస్. వెంటనే సార్ ఒక టెక్నిక్ చెప్పారు, అదేవిధంగా ఒక అఫర్మేషన్ చెప్పారు. మీరు ఏం వర్రీ అవ్వకండి అని చెప్పి ఫస్ట్ మమ్మల్ని రిలాక్స్ చేసి పాపకి అఫర్మేషన్ చేసి పాపతో కూడా ఫోన్లో మాట్లాడారు. అప్పుడు ఒక 10 minutes టైంలో సార్ మళ్ళీ రెజ్యునేట్ అయింది, తన కంప్లీట్ ఎనర్జీ రెజ్యునేట్ అయింది. సో ఆ ఫైనల్ మ్యాచ్లో తను చాలా పోరాటం చేసింది. సో మ్యాచ్ టై అయింది, 2 times టై అయింది, అయినా కూడా తను పోరాటం చేసింది. ఇప్పుడు ప్రజెంట్ ఈ ఇయర్లో ఆల్ ఇండియా ఆర్చరీ అకాడమీలో ఆల్ ఇండియా లెవెల్లో Under 10లో 4th ర్యాంక్లో ఉంది సార్. కంగ్రాచులేషన్. మీ ఎక్స్పీరియన్స్ ఏంటి మా? అంటే నువ్వేం చెప్తావు, అన్వర్ గారి టెక్నిక్స్ ఫాలో అవడం వల్ల అలా అయిందా? మీకు ఎలా అనిపించింది? సార్ చెప్పిన టెక్నిక్స్ ఫాలో అవడం వల్ల నేను ఎక్కువ విన్నింగ్స్ జరిగాయి. నా ఎక్కడికి వెళ్ళినా విన్నింగ్నెస్ వచ్చేది, కాన్ఫిడెన్స్గా ఉండేదాన్ని. ఎక్కువగా ఏం చూసావు? ఎప్పుడైనా మేజర్ యాక్సిడెంట్స్ అట్లా ఏమైనా జరిగా లైఫ్లో? జరిగిన తర్వాత ఏదైనా పాజిటివ్ యాటిట్యూడ్ ఏమైనా బిల్డ్ అయిందా? ఏం జరిగింది అంటే నేను లా ఆఫ్ అట్రాక్షన్లో సార్ చెప్పినవి చేయడం వల్ల, బై సార్ బ్లెస్సింగ్స్ వల్ల నాకు దానివల్ల నేను నా బోన్స్ వల్ల నేను చాలా సేఫ్గా ఉన్నాను. ఏం జరిగింది సార్? సార్ ఆ ఇన్సిడెంట్ ఏంటంటే, నార్మల్గా మేము ప్రతిరోజు మార్నింగ్ మా ఇంట్లో మా డే స్టార్ట్ అయ్యేది అన్వర్ సార్ గారి వాయిస్ వల్ల.
అంటే తన వాయిస్ తోనే డే స్టార్ట్ అవుద్ది రోజు మార్నింగ్ ఎవ్రీడే మార్నింగ్. ఇప్పుడు అది సార్ అంటే సార్ క్లాస్ లేనప్పుడు నిజంగా ఏదో వెల్తీగానే స్టార్ట్ అవుద్ది ఈ రోజు, ఎందుకంటే ఆ పాజిటివ్నెస్ అనేది కష్టం బయట నుంచి తీసుకురావడం. వై బికాజ్ అన్వర్ సారే ఎందుకంటే సార్ ఇప్పుడు నార్మల్గా వరల్డ్ వైడ్ తీసుకుంటే వరల్డ్లో ఉన్న టాప్ మోస్ట్ మెంటర్స్ దగ్గర కోచెస్ దగ్గర సార్ తీసుకుంటున్నారు. సో అక్కడ నేర్చుకోవాలి అంటే ఇంగ్లీష్లో టాపర్ అన్న అయి ఉండాలి, లేదా బిలియనీర్ అన్న అయి ఉండాలి. బట్ అవన్నీ సార్ వెళ్ళి నేర్చుకొని మాకు తెలుగులో ఈజీగా ఇస్తున్నాడు. సో అందుకని మేము వెయిట్ చేస్తున్నాం. సో అట్లా ఎవ్రీడే సార్ బ్లెస్సింగ్స్ క్లాస్ అవ్వగానే తను గ్రౌండ్కి వెళ్తుంది సార్. సో ఆ రోజు ఏం జరిగిందంటే పాపకి కాంపౌండ్ బో తనకు 1.5 year అవుతుంది సార్ బో తీసుకొని, న్యూ బోనే. బట్ గ్రౌండ్లోకి వెళ్ళిన తర్వాత తన యొక్క హ్యాండ్ లెంత్కి ఆ బో సరిపోలేదు. సో తను ఎప్పుడైతే షూటింగ్లో ఉందో, షూటింగ్లో ఉండగానే ఆ స్ట్రింగ్ అనేది తెగిపోవడం వల్ల, అంటే షూటింగ్లో ఆరో కూడా తను టార్గెట్ చేసింది, ఆ స్ట్రింగ్ తెగిపోవడం వల్ల ఏమైపోయిందంటే సార్ ఆరో కూడా విరిగిపోయి ఆ బో అంతా చెల్లా చెదరుగా పడిపోయింది సార్, కాంపౌండ్ బో అనేది. సో అప్పుడు జరిగిన మిరాకిల్ ఏంటంటే అప్పుడు ఒక పెద్ద శబ్దం కూడా రావడం జరిగింది, ఒక బ్లాస్ట్ లాగా. సో మేము వెంటనే పరిగెత్తుకుని వెళ్ళి చూస్తే పాప సేఫ్గా ఉంది. ఆ బో అంతా చెల్లా చెదురుగా పడిపోయింది. అన్ని ఆ పార్ట్స్ అన్ని కూడా కోచ్ మేము తీసుకున్నాం. సో అయితే అక్కడ కోచెస్, నేను ఫోన్లో కనుక్కున్న చాలా మంది కోచెస్ చెప్పిన విషయం ఏంటంటే నార్మల్గా అలా బో జరిగినప్పుడు ఆరో అనేది ఇలా విరుగుద్దంట సార్. బట్ బై గాడ్ గ్రేస్ అన్వర్ సార్ గారి యొక్క బ్లెస్సింగ్స్ వల్ల లా ఆఫ్ అట్రాక్షన్ లో మేము ఉండడం వల్ల అన్వర్ సార్ గారు ఆ రోజు మార్నింగ్ కూడా పాపకి బ్లెస్సింగ్స్ ఇచ్చారు ఆ క్లాస్ లో. సో అది ఆరో ఇలా బ్రేక్ అయిపోయింది సార్. సో పాపకి ఒక చిన్న గాయం కూడా అవ్వలేదు, ఒక గీత కూడా పడలేదు. సో అది జరిగిన మిరాకిల్ సార్. నెక్స్ట్ ఏంటంటే తను వెళ్ళే ప్రతి మ్యాచ్లో కూడా, సో ఎస్ఎఫ్ఏ అంటే స్పోర్ట్స్ ఫర్ ఆల్ అనే దాంట్లో, ఆల్ ఇండియా ఆర్చరీ అసోసియేషన్లో జరిగే స్పోర్ట్స్లో కూడా అన్వర్ సార్ గారు ఎప్పుడైతే మా ఫ్యామిలీలోకి వచ్చారో, ఎందుకంటే మేము అన్వర్ సార్ని దత్తత తీసేసుకున్నాం, ఎందుకంటే ఆ పేరు జపించేది రోజు గడవదు సార్, ఇది ఫ్యాక్ట్ సార్. సో ఎందుకంటే మా జీవితంలో, అంటే మేము మా యొక్క బిజినెస్ లైఫ్లో కూడా అన్వర్ సార్ గారిని ఎప్పుడైతే మేము యాడ్ చేసుకున్నామో మా విజన్ మారింది సార్. నార్మల్గా మేము ఒక సర్కిల్లో బ్రతికే వాళ్ళం, ఒక కంఫర్ట్ జోన్లో ఉండేవాళ్ళం. కంఫర్ట్ జోన్ దాటి ఆలోచించాలన్నా కూడా దానికి ఒక మెంటర్ అవసరం సార్. సో ఏంటంటే ఇప్పుడు రాముడు రావణుని చంపాలన్నా విభీషణుని యొక్క సలహా అవసరమైంది సార్. సో అలాంటి ఒక సలహాలు ఇచ్చే దాంట్లో నాకు బాగా నచ్చిన పర్సన్ అన్వర్ సార్. సో పర్సనల్గా ఫోన్లో మాట్లాడినప్పుడు కూడా చాలా సజెషన్స్ ఇస్తాడు. సో అట్లా మేము అన్వర్ సార్ని మా ఫ్యామిలీలో యాడ్ చేసుకోవడం వల్ల తను ఎక్కడికి వెళ్ళినా కూడా ఏదో ఒక మెడల్ అయితే సాధిస్తుంది సార్. అది ఫస్ట్ ప్లేసా, సెకండ్ ప్లేసా, థర్డ్ ప్లేసా అనేది తన రికార్డ్స్ అన్నీ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఒక మిరాకిల్ ఏంటంటే సార్, తను మన కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ టీమ్ సార్. సో పోలీస్ కమిషనరేట్ సిటీసీలోనే తను ట్రైనింగ్ తీసుకుంటుంది. సో వాళ్ళ కోచ్ అక్కడే తనకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది సార్. సో ఈ రకంగా తను ముందుకు వెళ్తుంది సార్. ఫ్యూచర్ గోల్ ఏంటమ్మా? ఆర్చరీ ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్. ఫ్యూచర్లో అది అచీవ్ చేయాలని ఉంది. చాలామందికి అంటే మీలాంటి పిల్లల్ని అలాంటి ఒక యూనిక్ ప్లాట్ఫామ్లోకి తీసుకువెళ్ళాలి అనుకునేటప్పుడు ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ ఉంటాయి సార్. ఎస్ సార్. మీరంటే లా ఆఫ్ అట్రాక్షన్లో ఉన్నారు కాబట్టి ఓకే. ఎలా సార్, అంటే ఎలా మేనేజ్ చేస్తున్నారు? స్పాన్సర్స్ కూడా కావాలి కదా. ఎస్ సార్. ఇప్పటి వరకు తనకి ఒక 3 yearsగా మేమే నడిపించుకుంటూ వస్తున్నాం సార్. సో తనకేంటంటే ఎప్పుడైతే బో బ్రేక్ అయిపోయిందో తన యొక్క ట్రైనింగ్ అనేది కూడా ఆగిపోయింది సార్. ఎందుకంటే తన చేతిలో మెయిన్ ఎక్విప్మెంటే లేకుండా జరిగింది. సో ఇప్పుడు ఏంటంటే తనకి చాలా టాలెంట్ ఉంది. ఆల్రెడీ ఆల్ ఇండియా ఆర్చరీ అసోసియేషన్లో మెంబరు, తనకు అందులో సీరియల్ నెంబర్ కూడా ఉంది. సో తనకి ఒక సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటే నెక్స్ట్ ఒక అడ్వాన్స్డ్ బో తోటి తను ఖచ్చితంగా రికార్డ్స్ అయితే క్రియేట్ చేస్తుంది సార్. నా సైడ్ నుంచి అండ్ అన్వర్ గారి సైడ్ నుంచి మా సపోర్ట్ అయితే డెఫినెట్గా ఉంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సపోర్ట్ అయితే డెఫినెట్గా ఉంటుంది. స్పాన్సర్స్ ఎవరైనా మీరు కనుక, పాప చాలా టాలెంటెడ్, చూస్తేనంటే చెప్తేనే ఫాదర్తో మాట్లాడుతుంటేనే తెలుస్తుంది మీకు. ఎవరైనా సరే స్పాన్సర్స్ ఎవరైనా ఉంటే మీరు కనుక హెల్ప్ చేయాలి అనుకునేటువంటి వాళ్ళు ఎవరైనా సరే మీరు డెఫినెట్గా అప్రోచ్ అవ్వచ్చు. ఎందుకనంటే సహాయం చేసే అవకాశం మీ చేతిలోకి వచ్చింది కాబట్టి మీరు చేస్తే చాలా బాగుంటుంది. మన ఇండియాకి ఒక టాలెంటెడ్ అమ్మాయిని మనం ఇచ్చిన వాళ్ళం అవుతాము ఇవాళ. ఎస్ సార్. వెరీ హ్యాపీ ఫర్ యూ సార్. మా సైడ్ నుంచి అయితే నేను అన్వర్ గారు డెఫినెట్గా సపోర్ట్ చేస్తాము. థ్యాంక్ యూ సార్. అండ్ మన ఆడియన్స్ కూడా, లా ఆఫ్ అట్రాక్షన్లో ఉన్నటువంటి ఆడియన్సే కాకుండా బయట వాళ్ళు కూడా చాలామంది, అంటే ఏ ప్రొఫెషన్లో ఉండేటువంటి వాళ్ళైనా సరే, వీడియో చూసేటువంటి వాళ్ళు ఎవరైనా సరే డెఫినెట్గా స్పాన్సర్స్ ఎవరైనా సరే ముందుకు వచ్చి మీరు అనుకున్నది చేయడానికి అండ్ అచీవ్ అవ్వడానికి కూడా సహాయపడతారు. ఏం చెప్తామా అసలు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్లోకి వచ్చిన తర్వాత నీకు అనిపించింది ఏంటి? లా ఆఫ్ అట్రాక్షన్కి రాకముందు ఏది చేయాలన్నా ఎక్కువ కాన్ఫిడెన్స్ ఉండేది కాదు.
అండ్ ఎక్కడికి వెళ్ళినా కూడా అంత ఎక్కువ విన్నింగ్నెస్ ఉండేది కాదు. అండ్ అన్వర్ సార్ లా ఆఫ్ అట్రాక్షన్కి వచ్చాక అన్వర్ సార్ చెప్పినవి ఫాలో అయినప్పటి నుంచి నాకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పెరిగింది. అండ్ నేను ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ నాకు విన్నింగ్నెస్ అనేది ఖచ్చితంగా ఉండేది. అండ్ ఖచ్చితంగా ఏదో ఒక మెడల్ అక్కడ నేను సాధించేదాన్ని. June 1st క్లాస్ జరిగింది కదా, అప్పుడు ఏం ఫాలో అయ్యావు? అప్పుడు సార్ చెప్పిన ఇన్ఫినిటీ సిమ్ దిద్దుతూ మనం అనుకున్నవి చేయాలన్నారు సార్. అది నేను ఎవ్రీడే చేస్తాను. ఓ గోల్డ్ మెడల్స్ కొట్టాలి అని ఎవ్రీడే దాన్ని దిద్దుతూ అనుకుంటాను. గ్రేట్. నీకులాగా ప్రతి పిల్లలు క్లాస్కి ఎన్రోల్ చేసుకోవాలని మేము అనుకుంటూ ఉంటాము. సజెస్ట్ చేస్తావా పిల్లలు పేరెంట్స్ ఈ క్లాసెస్కి అటెండ్ అవ్వాలని? చేస్తాను సార్. గ్రేట్. సార్ పరిచయం అయ్యాక నేను స్టడీస్లో నేను ఒక బిలియనీర్ అవ్వాలనుకున్నాను సార్. లా ఆఫ్ అట్రాక్షన్ ఫాలో అయ్యాక నా గోల్స్ కూడా అంతగా ఎక్కువ ఉండేవి కాదు. బట్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ ఫాలో అయినప్పటి నుంచి నా గోల్స్ కూడా చాలా పెద్దగా పెట్టుకున్నాను. వాటికి ఒక వే కూడా క్రియేట్ చేసుకున్నాను. నేను ఒక బిలియనీర్ అయ్యి, ఒక ఐఏఎస్ అయ్యి, ఒక ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ అవ్వాలనుకుంటున్నాను. గ్రేట్. ఏవైతే అనుకున్నావో అవన్నీ మన ఆడియన్స్ బ్లెస్సింగ్స్ త్రూ ఖచ్చితంగా జరుగుతాయి. మా సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుంది, ఆడియన్స్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఎవరైనా సరే పాపకి స్పాన్సర్షిప్ ఇవ్వాలి అనుకునేటువంటి వాళ్ళు, అంటే ప్రస్తుతం అయితే వాళ్ళ దగ్గర ఉన్న ఫినాన్షియల్ దాని ప్రకారం అయితే చూసుకుంటే కొంతవరకు వాళ్ళు చేయగలుగుతున్నారు. ఎవరైనా సరే ఇలాంటి టాలెంటెడ్ పర్సన్స్ని పాపను కనుక ఎంకరేజ్ చేయాలనుకుంటే మాత్రం డెఫినెట్గా అప్రోచ్ అవ్వండి. మై హంబుల్ రిక్వెస్ట్. మీరేం చెప్తారు అన్వర్ గారు? ఎస్, చూసారు కదండి, అన్నయ్య మాట్లాడింది, అరుణ్ గారు కూడా మాట్లాడారు. సో మళ్ళీ చెప్తున్నానండి, ప్రతి తండ్రికి కూడా కళ ఏంటంటే వాళ్ళ పిల్లలు సక్సెస్ అవ్వడం అనేది చాలా పెద్ద కళ. అది జనరల్గా ఈ రోజుల్లో సక్సెస్ అవ్వడం అనేది మీరు సక్సెస్ అవ్వడం కాదు, మీ పిల్లలు కూడా సక్సెస్ అవ్వడం ఇంపార్టెంట్. సో నేను యాజ్ సైకాలజిస్ట్ చెప్తున్నాను, డాక్టర్ హోవర్డ్ గార్డనర్ అని చెప్తారు, పిల్లల్లో మల్టిపుల్ ఇంటెలిజెన్సెస్ ఉంటాయి. మ్యాథమెటికల్ ఇంటెలిజెన్స్, స్పోర్ట్స్ ఇంటెలిజెన్స్, రకరకాల ఇంటెలిజెన్సెస్ ఉంటాయి, లింగ్విస్టిక్ ఇంటెలిజెన్స్ అని చెప్పేసి. సో మీ పిల్లల్లో మీరు ఏం చేయాలంటే చదువు ఒక్కటే కాదు, సో స్పోర్ట్స్ కూడా ఎంకరేజ్ చేయండి. ఎందుకంటే మన భారతదేశంలో ఒలింపిక్ మెడల్స్ కొట్టే వాళ్ళు ఎక్కువ మంది వస్తే మీకు తెలిసి ప్రపంచంతో వెరీ ఫేమస్ అవుతారు. ఒక్కసారి కొడితే చాలు, ఇంకా లైఫ్ లాంగ్ ఉండిపోతారు. సో ఇక్కడ మీరు చూసారు కదా, అన్నయ్య ఆల్రెడీ నా క్లాసెస్కి వచ్చి చాలా బాగా సక్సెస్ అయింది, నేషనల్స్ గెలిచింది, అండ్ ఇంకా ఒలింపిక్స్ కొట్టాలని స్ట్రాంగ్ కమిట్మెంట్తో ఉంది. సో మీరు కూడా కింద కామెంట్ బాక్స్లో ఐ బ్లెస్ అన్నయ్య అని కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, అన్నయ్యని బ్లెస్ చేయండి. ఒలింపిక్ ఖచ్చితంగా కొడుతుంది, నేను చెప్తున్నాను. సో అయితే వీ నీడ్ సమ్ సపోర్ట్ అండ్ స్పాన్సర్షిప్. సో మీరు ఎవరైనా అన్నయ్యకి సపోర్ట్ చేయాలనుకుంటే, స్పాన్సర్ చేయాలనుకుంటే కింద నంబర్స్కి మీరు ఇమీడియట్గా కాంటాక్ట్ అవ్వండి. అండ్ మళ్ళీ చెప్తాను, మనం ఒకళ్ళ కళ నెరవేరిస్తే యూనివర్స్ మన కళ నెరవేరుస్తుంది, అది మాత్రం గ్యారంటీ. మళ్ళీ చెప్తున్నానండి, సో మీరు అన్కండిషనల్గా ఎప్పుడైతే మనం ఒక పని సపోర్ట్ చేస్తామో యూనివర్స్ కూడా మన విష్ నెరవేరుస్తుంది. సో మరి ఇంకెందుకు ఆలస్యం, అన్నయ్యకి సపోర్ట్ చేయండి. మన ఒకళ్ళ పిల్లలకి మనం సపోర్ట్ చేస్తే యూనివర్స్ మన పిల్లలకి సపోర్ట్ చేస్తుంది. దిస్ ఇస్ అ వెరీ వెరీ పవర్ఫుల్ కాన్సెప్ట్. ఎస్, డెఫినెట్గా మీ పాపకైతే చాలామంది హెల్ప్ చేయడానికి ముందుకు వస్తారు. బెటర్ మీ కాంటాక్ట్ నెంబర్ చెప్తే వాళ్ళే మిమ్మల్ని డైరెక్ట్గా రీచ్ అవుతారు కదా. పాప యొక్క అంటే గోల్డెన్ ఫ్యూచర్ కోసం తను ఏదైతే ఒలింపిక్స్లో రాణించాలనుకుంటుందో ఖచ్చితంగా సపోర్టర్స్ అయితే చాలా అవసరం సార్. త్రూ యువర్ సుమన్ టీవీ అన్వర్ సార్ ద్వారా మమ్మల్ని ఎవరైనా అంటే సపోర్ట్ చేయాలి అనుకుంటే నా నెంబర్ 9553964437 అండ్ ఇంకొక నెంబర్ ఉంది సార్ 7569155937. ఓకే, ఈ రెండు నెంబర్లలో ఏ నెంబర్ అయినా మెసేజ్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు సార్. సో మేము వాళ్ళంతా మీరు పాపని కలిసి మాట్లాడదాం అనుకున్నటువంటి వాళ్ళు అండ్ అరుణ్ గారిని కలుద్దాం అనుకున్నటువంటి వాళ్ళు ఎవరున్నా సరే డిస్ప్లే అవుతుంది కదా కాంటాక్ట్ నెంబరు, దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేయండి, డీటెయిల్స్ తెలుసుకోండి, మీరు మాట్లాడండి. మాట్లాడిన తర్వాత మీకు చేతనైనంత సాయం చేద్దాం అనుకున్నటువంటి ఎవరైనా సరే వెంటనే మాత్రం ఒక్కొక్క టాలెంటెడ్ పాపను మాత్రం ఎంకరేజ్ చేయమని చెప్తాను నేను. అండ్ దాంతోపాటు సార్ చాలామంది మీకులాగే ప్రతి పేరెంట్ ఉంటూ ఉంటారు, మా పిల్లల గోల్కి ఒక్కొక్క రైట్ గైడ్ కోచ్ మెంటర్ ఉంటే చాలు అనుకున్నటువంటి ఉంటారు. వాళ్ళ అన్వర్ గారు మాకు ఈ విధంగా మేము ఏదో బ్లంట్గా వెళ్ళిపోతూ ఉంటే మా జీవితాల్లో అన్వర్ గారు వచ్చి ఇలా పైకి లేపారని చెప్పేసి అన్నారు మీరు. అవును సార్. మేము రేపు 29th జూలై 29th ఆన్లైన్ క్లాస్ ఒకటి కండక్ట్ చేయబోతున్నాం అన్వర్ గారిది. దానికి మీరు ఏం చెప్తారు? ఎన్రోల్ చేసుకోమని చెప్తారా? మీ వెర్షన్ నుంచి మీరు ఏం చెప్తారు? ఎస్ సార్. సో దానికంటే ముందు సార్ నేను ఒక విషయం చెప్పాలి. June 1st ప్రోగ్రామ్, ఫిజికల్ ప్రోగ్రామ్కి నేను అటెండ్ అయ్యాను. నా చిన్న పాప, ఈ పాప, మా ఫ్యామిలీ అంతా అటెండ్ అయ్యాం సార్. సో అక్కడ ఆ ప్రోగ్రామ్ అంతట్లో కూడా ఒక 8 hours ప్రోగ్రామ్ జరిగింది. సో 8 hours ప్రోగ్రాంలో
ఇంత తొందరగా అయిపోయిందా ప్రోగ్రామ్ అనే విధంగా జరిగిపోయింది సార్. బా రీజన్ ఏంటంటే నెక్స్ట్ అక్కడ సబ్జెక్ట్ కూడా అన్వర్ సార్ దగ్గర ఉన్న సబ్జెక్ట్ సార్, నేను ఇంత ముందు కూడా చెప్పాను, ప్రతి ఒక్కరికి కూడా చెప్తాను. సో ఏంటంటే ప్రపంచంలో ఉన్న నాలెడ్జ్ మనం ఎవ్వరం కూడా తెలుసుకోలేం, ఎక్కడికి వెళ్ళలేం, బట్ 1 వెళ్ళగలుగుతాడు, ఆయనే అన్వర్ సార్. బా సో ఎందుకంటే సార్ ఒక్క క్లాస్ ఈక్వల్ టు 10 lakhs రూపీస్ మేము అటెండ్ అయ్యేది సార్. సో ఇక్కడ అన్వర్ సార్ క్లాసెస్కి పే చేసే అమౌంట్ కానివ్వండి, లేదంటే అక్కడ వినే సబ్జెక్ట్ కానివ్వండి, నామినల్. అది అంతే సార్. ఎందుకంటే ఆ సబ్జెక్ట్ నేర్చుకోవాలంటే crores of rupees ఖర్చు చేయాలి. బట్ అన్వర్ సార్ క్లాస్ ఏది ఉన్నా కూడా 100% ఎవ్వరు మిస్ చేయొద్దు. సో వరల్డ్స్ నెంబర్ 1 మనీ కోచ్ సార్. మనకి కాలేజీలలో ఎక్కడైనా కూడా సబ్జెక్ట్ నేర్పిస్తారు, కానీ ఫైనాన్షియల్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్ నేర్పియ్యారు సార్. సో అలాంటి ఒక సబ్జెక్ట్ అన్వర్ సార్ నేర్పిస్తున్నారు. సో అంటే ఒక యూనివర్సిటీతో ఈక్వల్ అన్వర్ సార్. ఎందుకంటే ఫైనాన్షియల్కి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సో పిల్లలకు సంబంధించి కూడా మీరు కాస్ట్లీ కొనకండి, వాళ్ళకి తెలియదు దాని వాల్యూ అని ఎవరు చెప్తారు సార్. అవును. అండ్ నెక్స్ట్ మీ దగ్గర ఉన్న డబ్బుని ఎలా డూప్లికేట్ చేయాలన్న విషయం ఎవరు చెప్తారు సార్. ఈ రోజుల్లో తోబుట్టిన వాళ్ళే చెప్పట్లేదు ఫైనాన్షియల్కి సంబంధించి. అన్వర్ సార్ చెప్తున్నారంటే సో మా కుటుంబ పెద్దగా మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ప్రతి రూపాయికి వాల్యూ ఇవ్వాలనేది సార్ని కలిసిన తర్వాతే నాకు అర్థమైంది సార్. సో 29th జరగబోయేటువంటి ప్రోగ్రామ్ జాయిన్ అవ్వమంటారు? 100% జాయిన్ అవ్వాలి సార్. ఎందుకంటే ఎప్పుడైతే డిలేగా మనం జాయిన్ అవుతామో ఎందుకు మిస్ అయ్యామని బాధపడతాం. అందులో మేము ఒకరేం సార్, ముందే ఎందుకు వెళ్ళలేదు అన్వర్ సార్ని కలవలేదు అనేది ఒకటి. బట్ మేము గత 18 నెలలుగా సార్ను ఫాలో అవుతున్నాం, చాలా హ్యాపీగా ఉన్నాం. బట్ ఒకటి పాపకు సంబంధించి మాత్రం సో మీ అందరి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. డెఫినెట్గా అండి. థ్యాంక్ యూ సో మచ్ అరుణ్ గారు. థ్యాంక్ యూ సార్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ మా. థ్యాంక్ యూ సార్. నువ్వు అనుకున్న డెఫినెట్గా అచీవ్ అవుతావు. ఎందుకు అని అంటే అన్వర్ గారు అచీవ్ అయ్యేలా చేస్తారు. వెరీ హ్యాపీ ఫర్ యూ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. సో ఫైనల్గా మీరేం చెప్తారు? అన్నయ్య ఒలింపిక్ మెడల్ కొట్టాలనేది మా అందరి కోరిక. సో అది మీ కోరిక కూడా అవ్వాలి. సో మీరు గట్టిగా బ్లెస్ చేయండి. సో ఒలింపిక్ మెడల్ 2 అన్నయ్య అని మీరు టైప్ చేయండి. ఎందుకంటే మీ బ్లెస్సింగ్స్ ఆర్ వెరీ పవర్ఫుల్. హార్ట్ఫుల్గా విష్ చేసిన ప్రతిదీ కూడా మన లైఫ్లో మేనిఫెస్టేషన్ అవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్ట్. ఈ వీడియో మీరు అందరికీ కూడా షేర్ చేయండి. వీ నీడ్ మోర్ స్పాన్సర్స్. ఎందుకంటే అన్నయ్య ఒలింపిక్స్కి వెళ్ళాలంటే తను ఆడే బౌ ఆల్మోస్ట్ 7 lakhs ఉంటుందండి. 7 lakhs. సో ఇలాంటి చిన్నపిల్లలకు మనం మంచి కళగా ఉన్న వాళ్ళకి, అంటే కళ ఉన్న వాళ్ళకి కళ కూడా సపోర్ట్ చేస్తే, అంటే వాళ్ళ కళకు నిజం చేస్తే మనకి భగవంతుడు బ్లెస్ చేస్తాడు. సో ప్లీజ్ బ్లెస్ అన్నయ్య. థ్యాంక్ యూ సో మచ్. సో ప్రతి ఒక్కరూ కూడా అన్నయ్యను బ్లెస్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరున్నా సరే మళ్ళీ గుర్తు చేస్తున్నాను, తప్పుగా భావించవద్దు. టాలెంటెడ్ పీపుల్ చాలామందిని ఎంకరేజ్ చేయాలి మనమే. మనకు ఆ బాధ్యత కూడా ఉంది కాబట్టి తనకు కావాల్సినటువంటి ఒక 7 lakhs వరకు మనకు ఆ నీడ్ ఉంది. ఎవరన్నా సరే సపోర్టర్స్ లేదా స్పాన్సర్స్ ముందుకు వచ్చి తనకి సపోర్ట్ చేస్తానంటే మాత్రం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.